ఈరోజు టాపిక్ ఏంటి అంటే కోవా బన్ను గురించి పెద్ద రచ్చ జరుగుతోంది. పెద్ద పెద్ద కామెంట్స్ పెడుతున్నారు అందరూ. స్టార్ హోటల్స్లో ఏం చేస్తున్నారు, బేకరీలో నిలవ ఉంటే ఏం చేస్తున్నారు, లేకపోతే బయట పానీపూరి బండి లేదా కాచి నూనెలోనే బజ్జీలు వేస్తున్నాడు అప్పుడేం చేస్తున్నారు, చిరు వ్యాపారస్తుడి మీద మీ రుబాబేంటి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలా చెయ్యొచ్చా, చిరు వ్యాపారి చితికిపోతే వాడి పరిస్థితి ఏంటి, ఒక 10 రూపాయలు బన్ను అమ్ముకునేవాడిని హింసిస్తారా, ఇన్ని రకాల మాటలు మాట్లాడుతూనే ఉన్నారు ఒక 4-5 రోజుల నుంచి. సమ్మక్క సారక్క జాతరలో వీళ్ళ ఇదేంటి, అక్కడ వీళ్ళు ఎందుకు వచ్చారు అని మాట్లాడినందుకు పెద్ద రచ్చ చేసేసి అది పెద్ద నేషనల్ న్యూస్ అయిపోయింది. సరే, నిజంగానే అక్కడ కులాలన్నీ పక్కన పెడదాం కాసేపు. అక్కడ కొంతమంది వచ్చిన వాళ్ళు అది బాగోలేదని ప్రశ్నిస్తే తప్పేంటి, ఒక ఫుడ్ బాగోలేదని ప్రశ్నించడం వల్ల తప్పు జరిగింది ఏంటి? ఎన్ని న్యూస్ ఛానల్స్ ఎదుటి వాళ్ళ సంసారాల్లోకి, ఎదుటి వాళ్ళ బెడ్రూముల్లోకి, లేకపోతే ఎదుటి వాళ్ళ రాజకీయాల్లోకి దూరి ఇదే మీడియా ఛానల్ ఇబ్బంది పెడితే మరి వాళ్ళని ఆదుకోలేకపోయారు. ఎంతోమంది ఆడపిల్లల లైఫ్లోకి వెళ్ళిపోయి మీడియా ఛానల్స్ అన్నీ పెద్ద రచ్చ చేసినాయి. అప్పుడు మరి ఎవరిని ఆదుకోలేకపోయారు? ఒక రైతు పండించిన పంటలోకి ఎవరో వచ్చి ఉచితంగా ఆక్రమించేసుకుని వాడిని రైతుని ఎళ్ళగొడితే అప్పుడు ఎవరు మాట్లాడలేకపోయారు? ఒక పానీపూరి తినడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, దేశమంతా గగ్గోలు పెట్టి సైంటిస్టుల దగ్గర నుంచి చెబుతుంటే పానీపూరి బండి వాడిని బ్యాన్ చేయించలేకపోయారు. ఆ న్యూస్ వేసిన వాళ్ళని కూడా ఏం అనలేదు. ఇప్పుడు చెప్పిన డాక్టర్లను కానీ న్యూస్ వేసిన వాళ్ళని కూడా ఏం అనలేదు. కానీ ఆ బన్ను మీద ఫంగస్ ఉంది, ఆ బన్ను మీద పురుగులు ఉన్నాయనో, లేకపోతే ఇంత 10 రూపాయలకే కోవా బన్ను 2 ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తే ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏంటి? మన జాగ్రత్త మనం తీసుకోవడంలో తప్పేంటి? ఫస్ట్ అడిగిన దానికి సమాధానాలు చెప్పండి. మన జాగ్రత్తలు మనం తీసుకుందాం. సరే, ఈ 10 రూపాయల కోవా కానీ 10 రూపాయల బన్ను కానీ ఈ యూట్యూబ్ ఛానల్ ఏమైనా చూస్తుందా? వాళ్ళు తింటారా? పోనీ ఈ న్యూస్ వేసినందుకు వాళ్ళకి ఏమైనా లక్షల్లో ఆదాయం వస్తుందా? పోనీ ఏమన్నా రాదు కదా. సరే, 5 రోజుల పాటు కర్నూలు నుంచి ప్రయాణం చేసి ఇన్ని వేల రూపాయలు జర్నీలు చేసి వచ్చి 5 రోజుల పాటు ఆ బన్ను పెట్టుకుని అమ్మాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పేంటి మాట్లాడితే? మన భారతదేశంలో ఏది తప్పు కాదు కదా. ఒక అమ్మాయితో ఇంకో అబ్బాయి తిరగడం తప్పు కాదు, ఒకళ్ళతో ఒకళ్ళు ఉండటం తప్పు కాదు, ఒకళ్ళ సంసారాలు ఒకళ్ళు కూల్చేయడం తప్పు కాదు, ఒకళ్ళనొకళ్ళు మోసం చేయడం తప్పు కాదు, స్కాములు చేయడం తప్పు కాదు, ఒకళ్ళనొకళ్ళు హత్యలు చేయడం తప్పు కాదు, తప్పించుకోవడం మార్గాలు ఉన్నాయంటున్నారు. ఒక కోవా వ్యక్తిని క్వశ్చన్ చేస్తే ఒక హిందువు తప్పేంటి? ఇక్కడ నేను హిందూ మతం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మతాలు తెచ్చారు. ఒక ముస్లింని అలా మాట్లాడటం ఏంటి? ముస్లిం సోదరులకు అన్యాయం జరిగింది, అక్కడ హిందువులే సపోర్ట్ చేశారంటున్నారు. ముస్లిం సోదరులు పెద్దవాళ్ళందరూ బయటకు వచ్చి మాకు న్యాయం జరిగింది, మాకు మా వాళ్ళని మీరు రక్షించారు, మాకు ఎక్కడ హిందూ ముస్లిం తేమాకండి. ఎక్కడ ఒక బన్ను వాడిని క్వశ్చన్ చేశారు అక్కడ. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కడు. అదే హిందువుల్ని అనగదొక్కేసి హిందూ ఆడవాళ్ళు చార్మినార్ దగ్గర కానీ, లేకపోతే ఓల్డ్ సిటీ దగ్గరికి కానీ, లేదంటే అదేదో ఉంది మార్కెట్ అక్కడికి కానీ వెళ్తే ఏదది హనుమాన్ జయంతి అప్పుడు కానీ ఏదన్నా వెళ్ళి జై శ్రీరామ్ అంటే చాలు బయటకు వచ్చి ఎరక్కొట్టుడు కొడుతున్నారు. లేకపోతే ఆడవాళ్ళని బస్సుల్లోంచి దింపి కొట్టారు. మొన్న ఎంతోమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి చెప్పారు, మేము హిందువులం అయి ఉండి మేము మా దారిని మేము పోతున్నాం, అక్కడ గుడుందా, గుళ్ళో దర్శనం చేసుకోవడానికి వచ్చామంటే పెద్ద న్యూస్ ఏం చేయలేదు దాన్ని. ఆడవాళ్ళని కొట్టినా, ఆడవాళ్ళని తిట్టినా, ఆడవాళ్ళని ఏం చేసినా ఒక ఆటో వాడు వచ్చి బస్సులో ఉన్న హిందూ మహిళల మీద దాడి చేశాడు. అప్పుడు ఎవరు మాట్లాడలేదే. ఏంటిది? కులాలను రేపు పెట్టడం ఏంటి? మా గుళ్ళకి మేము వస్తాం, మా ఇష్టం వచ్చిన మతం మేము చేసుకుంటాం, తప్పేంటని అడగలేదు. ఇదే కర్నూలులో ఒక వినాయకుడి విగ్రహం ఊరేగడానికి వెళ్తే అక్కడ మసీదు ఉంది, ఊరేగద్దని చెప్పి అక్కడున్న పోలీస్ ఆఫీసర్లే దాన్ని రద్దు చేయించి, ఊరేగింపును రద్దు చేయించి సైలెంట్గా వెళ్ళి పోలీసులే దాన్ని నిమజ్జనం చేశారు మొన్న వినాయక చవితి అప్పుడు. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందని లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ వాళ్ళు కానీ పట్టించుకుని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊరేగుతారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిమజ్జనం చేసుకుంటారని అడగలేదే. అంటే ఒక అనగతొక్కేసే లక్షణాలే హిందువుల్ని ఉంటున్నాయి తప్ప క్వశ్చన్ చేసే లక్షణాలని అడిగితే తప్పేంటి? అక్కడ కులాలు తేమ్మకండి. హిందూ ముస్లిం అనే కులాలు వద్దు.
ఎందుకంటే మన ఇంటి పక్కన కానీ మన ముందు కానీ ఎంతోమంది రంజాన్ మాసం వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా, ఆఖరికి మా బాబు ట్యూషన్ సార్ కూడా ఒక ముస్లిం, ఆయన ఏది తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చినా, ఆఖరికి మక్కాకి వెళ్ళి వచ్చినా, ఏదొచ్చినా ప్రసాదాలు తెచ్చినా అందరం తింటాం ఇంట్లో. ఆయన ఏదైనా తాయెత్తు తీసుకొచ్చి పిల్లలకి జ్వరాలు వస్తే తాయెత్తు తీసుకొచ్చి కట్టినా అందరం కట్టించుకుంటాం. మసీదుకి వెళ్ళి తాయెత్తులు కట్టిస్తాం. మా కులాల వ్యవస్థ మాకు అసలు హిందువుల్లో ఉండదు. కానీ ఒక బన్ను గురించి క్వశ్చన్ చేశారే తప్ప అక్కడ కులాలను తెచ్చేసి చేస్తున్నారు. ముస్లిం కులంలో పుట్టిన వాళ్ళందరూ మొన్న ఎంత రచ్చ జరిగింది. పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుంటే ఎంతమంది ముస్లిమ్స్ని పట్టుకున్నారు మరి, ఏరి మరి గల్లీలంతా తిరిగి. అలాగే ఫుడ్ జిహాద్ అనేది ఒకటి వచ్చింది. అందుకని అందరం జాగ్రత్త పడదామని క్వశ్చన్ చేస్తే తప్పేంటి ఇప్పుడు క్వశ్చన్ చేయడం వల్ల? దానికోసం అందరూ బయటకు వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు బ్యాడ్ కామెంట్స్, తిట్టేవాళ్ళు తిట్టడం, మాట్లాడేవాళ్ళు మాట్లాడటం. అసలు ఎవరు తప్పు చేయలేదా? ఎవరు అసలు ఏం అడగట్లేదా? మీరు అసలు ఏ న్యూస్ ఛానళ్ళు ఎవరి గురించి తప్పుడు రాతలు రాయట్లేదా? కానీ ఒక బన్ను వాడిను రే నీకేం మిగులుతుంది, నీకేం మిగిలిందో అందరూ లెక్కలు వేసుకుని ఆవిడ అడుగుతుంది కదా, ఒక యూట్యూబ్ ఛానల్ ఆవిడ. ఆ లెక్కలు వేసుకుని చెప్పండి మరి. ఏంటండి ఇదంతా అన్యాయం? ఆ 10 రూపాయల బన్ను తినేవాడు చిరు వ్యాపారి అంటారా? మరి ఆ 10 రూపాయల బన్ను తినేవాళ్ళు కూడా గుడిసెల్లో పిల్లలు, చిన్నవాళ్ళు, బిల్డింగ్లో ఉన్నవాళ్ళు, అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వెళ్ళి కొనుక్కోరు కాదు. అది కూడా మరి చిరుగా బతుకుతున్న వాళ్ళేగా, రోజువారీ కూలీ చేసుకునే పిల్లలేగా. వాళ్ళ కోసమే కదా పోరాటం చేస్తుంది. ఏమండి, వాళ్ళ కోసమే కదా పోరాటం, పేదవాడి కోసమే కదా పోరాటం. పేదవాడి కల్తీ ఫుడ్ తినకూడదని పోరాటం. 10 రూపాయల బన్ను ఎవడు తింటాడు? బిల్డింగ్లో ఉన్న వాళ్ళు తింటారా? లేకపోతే నాయకులు తింటారా? లేకపోతే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు తింటారా? లేకపోతే ఏమన్నా ఆఫీసర్లు వెళ్ళి తింటారా? 10 రూపాయలు కోవాను బన్ను కొనుక్కుని. వాళ్ళు కూడా చిన్న వాళ్ళకి పాపం రోజువారి కూలి 10 రూపాయలు దొరుకుతుందనగానే ఇచ్చేసేసి కొనుక్కుంటాం. కల్తీ ఉన్న చోట అసలు నిజంగా చికెన్ 150 రూపాయలు కేజీ, దాని రైస్ బాస్మతి రైస్ కూడా కేజీ 150, 120 ఉంది. దాంట్లో మసాలాలు అంత ఉన్నాయి. కానీ వాడు చికెన్ బిర్యానీ ఎంత కమ్ముతున్నాడు? 120 నుంచి 130 రూపాయలకి బకెట్ బిర్యానీ అంటున్నాడు. ఎవడన్నా వెళ్ళి క్వశ్చన్ చేశారా ఎప్పుడన్నా? అంటే కంప్లైంట్లు పెడితేనే అధికారులు కూడా వెళ్ళి చొరవ తీసుకుంటారు. బకెట్ బిర్యానీ బకెట్ ఎక్కడి నుంచి వస్తుందిరా? దాంట్లో మసాలాలు ఎక్కడివిరా? కోడి ఎక్కడిది? మటన్ ఎక్కడిది? దాంట్లో రైతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? గ్రేవీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? అసలు నువ్వు 120 రూపాయలకి బకెట్ బిర్యానీ ఎలా ఇస్తున్నావు అని ఎవడన్నా ఒక్కడు వెళ్ళి క్వశ్చన్ చేశారా వాళ్ళని? ఒక్కళ్ళు. ఎప్పుడు వస్తారు వీళ్ళంతా క్వశ్చన్ చేయడానికి? కానీ ఫుడ్ అధికారులు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఎవడన్నా చచ్చిపోవాలి, పెద్ద 10 మంది 20 మంది హాస్పిటల్లో చేరాలి, అప్పుడు వచ్చేస్తారు వీళ్ళంతా. ఎక్కడి నుంచి వస్తుంది 120 రూపాయలకి చికెన్ బిర్యానీ? ఎక్కడి నుంచి వస్తుంది? కోడ్ రేట్ అంతా కేజీ 120 రూపాయల చికెన్ ఉన్న రోజుల్లో వాడి లెగ్ పీసులు వేసేసి బకెట్లు పెట్టేసి లేకపోతే డ్రమ్ములు పెట్టేసి బయట అమ్ముతుంటే మీరేం చేస్తున్నారు? పానీపూరినే వద్దు అసలు తినటం వల్ల కలుషిత ఆహారం అన్నాడు. మీరు పానీపూరిని ఎందుకు బ్యాన్ చేయనివ్వట్లేదు? పెట్టిన ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు రాస్తే వాడు పానీపూరి బండి పెట్టుకుంటాడా? చర్యలు ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ తీసుకోవాలి చర్యలు. ఇట్లాంటి రోడ్ సైడ్ బండిలు మనమే చెత్త ఫుడ్ మనమే తింటున్నాం. ఎక్కడికన్నా వెళ్ళండి, రోడ్ సైడ్ బండ్లు ఉన్నాయేమో చూస్తా నేను. నూడిల్స్ వాడి దగ్గర నుంచి నూడిల్స్ వాడు కాచి అవి వడపోసి ఆ తెచ్చే చోట ఎవడన్నా చూస్తే అసలు ఎవడు తిండు. రాగి పిండి ఎంత? రాగి ముద్ద ఎంత? రాగి ముద్దలోకి నాన్ వెజ్ కర్రీలు, దాంట్లోకి గోంగూర పచ్చడి, దాంట్లో పెరుగు పచ్చడి 60 రూపాయలు 70 రూపాయలకి ఇచ్చేస్తున్నాడంటే అసలు దీని రేట్ ఎంత? ఇది ఎందుకు వాడు ఇంత తక్కువకు వాడికి ఎలా పడుతుందని చెప్పి ఎవరికైనా ఆలోచన అనేది ఒకటి ఉందా? ఆలోచన వచ్చిన వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే, అది బాగోలేదని క్వశ్చన్ చేస్తే ఇబ్బంది. వితరణ అంటే అంటున్నారు అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ల నుంచి కానీ ఏదన్నా మనం ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకుంటున్నాం, పగిలిపోయో డ్యామేజ్ అయ్యో బాగుండకో వస్తున్నాయి, మళ్ళీ దాన్ని మనం రిటర్న్ పెడుతున్నాం పెట్టట్లేదా? ఎందుకు రిటర్న్ పెట్టారని వస్తారా రేపటి నుంచి అందరి మీదకి? అలాగే ఒక మనిషిని కోవా బన్ను వాడిని క్వశ్చన్ చేస్తే తప్పేంటి? దానికోసం ఇంత రాద్దంతం చేయటం ఏంటి? ఫుడ్ జిహాదు, లవ్ జిహాదు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంతమంది హిందూ ఆడపిల్లల్ని లేపుకెళ్ళి అలా లేపుకెళ్ళిన వాడికి 1,00,000 రూపాయలు బండి ఇస్తారని పబ్లిక్గా వాళ్ళే చెప్పారు నాతో చాలామంది. హిందూ ఆడపిల్లల్ని ముస్లిం మగ పిల్లలు కనుక లేపుకొస్తే
₹1,00,000 డబ్బిచ్చి బండి ఇస్తారని నాకు 15 ఏళ్ల క్రితమే చెప్పాడు ఒక ముస్లిం సోదరుడు. అక్క ఇది పరిస్థితి అని. ఏది కాదంటారంటారు? మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నట్టుగానే హిందువుల్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ముస్లిమ్స్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు, లవ్ జిహాద్ వాళ్ళు ఉన్నారు, ఇటు మంచివాళ్ళు మనం బాహి సోదరులు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ కులంలోనూ చెడ్డ మంచి లేకుండా ఏ కులాలు లేవు. చెడ్డవాడు ఉన్నాడు, మంచివాడు ఉన్నాడు. ఆ చెడ్డవాడిని కూడా మంచివాళ్ళ దాంట్లో కలుపుతామంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఏంటి క్వశ్చన్ చేస్తే తప్పేంటి? కోవను బన్నుని క్వశ్చన్ చేస్తే తప్పేంటి? మాట్లాడిందంటూ తప్పేంటి? ఎన్ని మీడియా ఛానల్స్ వెళ్ళి మొగుడు చచ్చిపోయి పెళ్ళం ఏడుస్తుంటే నీ మొగుడు ఎందుకు పోయాడు మైకి పెడుతున్నారు. ఆవిడ మనోభావాలు దెబ్బతింటాయని ఎవడన్నా వచ్చి అడిగాడా? లేకపోతే పెళ్ళం లేచిపోయి వాడు ఏడుస్తుంటే కూర్చుని ఎవరే నీ పెళ్ళం దేనికోసం లేచిపోయింది, నువ్వు హింస పెడితే లేచిపోయింది, అదెందుకు లేచిపోయింది అని చెప్పి మైకులు పెడుతున్నారు. మరి అప్పుడు ఎవరు రాలేదే బయటికి? ఏంటమ్మా ఈ న్యూసెన్స్ ఏంటమ్మా అని అడగలేదు ఎవడు? కూల్ డ్రింకులు కల్తీ అని తెలుసు, కల్తీ కూల్ డ్రింకులు అమ్ముతున్నారని తెలుసు. అయినా సరే ఎవడన్నా చచ్చిపోయినప్పుడే ఆ షాప్ మీద రైడ్ జరుగుతుంది. అరే ఏంటండి ఇదంతా మరి అన్యాయంగా ఉంది. ఒక బన్ను కోవా గురించి మాట్లాడినందుకు అసలు వాళ్ళు ఏదో దేవదూతలు పైనుంచి దిగొచ్చేశారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తారా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఒక హిందూగా స్పందిస్తున్నాను. ఆ ఛానల్ మాట్లాడింది తప్పు కాదని చెప్తా నేను. అక్కడ కనిపించవచ్చు, అక్కడ బ్రెడ్ పాడైపోయి ఉండొచ్చు. మీరు వెళ్ళి బేకరీలో ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో మీరు ఏమైనా చూసి వచ్చారని కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూర్చొని డిబేట్లు పెట్టేస్తున్నారు. ఎక్కడైనా పాడైపోయిందని క్వశ్చన్ చేస్తే తప్పేంటి? ఆకుకూర వాడు పాపం వాడు పొద్దునుంచి సైకిల్ మీద అమ్ముకునేవాడే. మనం ఏం చేస్తాం? ఫ్రెష్గా ఉన్న ఆకుకూర కావాలనుకుంటున్నాం, నలిగిపోయింది అక్కర్లేదయ్యా బాబు, నువ్వు ఉచితంగా వచ్చినా మాకు అక్కర్లేదు, నువ్వు పో అని చెప్తున్నాం. ఆ సైకిల్ దొక్కుంటూ వచ్చాడు, తెల్లవారుజామున వెళ్ళి ఆకుకూర కొనుక్కొచ్చాడు. ఒక రైతు కష్టపడి పండించాడు, వాడికి పాపం సైకిల్ మీదే ఇంకా తిరుగుతున్నాడు. ఈ రోజుల్లో అందరూ బళ్ళు కార్లు కొనుక్కుంటున్నా అని చెప్పి మనం ఏమైనా జాలు తెలిసి ఆ పాడైపోయిన ఆకుకూరని తెచ్చి ఏమైనా పప్పులో వేసుకుంటున్నావా? ఒక రైతుకి పిలిచేవాడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేడు. రే నాయన నష్టపోయేవరా, పాపం మా కోసం ఎంత చేసావురా, ఇంత ఇబ్బంది పడ్డావురా, గాలివాన్ వచ్చిందిరా రారా అని చెప్పి పిలిచినవాడు ఎవడు లేడు. చాలా తప్పండి. హిందువుల గురించి ఆ డిస్కషన్ అక్కడ ముస్లింని క్వశ్చన్ చేశారని వచ్చినప్పుడు ప్రతి హిందూ కూడా క్వశ్చన్ చేయాల్సిందే. హిందువుల్లో చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎలా ఉన్నారో ముస్లిమ్స్లో కూడా చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఇద్దరు ఉంటారు. అది అర్థం చేసుకోండి. ముస్లింలు పెద్దలు కూడా బయటికి రామక్కడ అనవసరంగా. చెడ్డవాడిని క్వశ్చన్ చేశాడు అనుకోండి, చిరు వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్నారంటున్నారు. అలాగే ఇబ్బంది పెట్టింది కూడా పుట్టకోడుకు కడుపు కోసం రోడ్ల మీద వెళ్ళి 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు పిల్లలకి ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి కోవాను 2 బన్ను వస్తుందని చెప్పి కొనుక్కుంటే పాడైపోయేది వాళ్ళ ఆరోగ్యాలే. వాళ్ళకి హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలంటే రూపాయి ఉండదు. వాళ్ళు పనులు మానుకుని మళ్ళీ పిల్లల కోసం హాస్పిటల్లో ఉంటే వాళ్ళని పోషించే వాళ్ళు ఉండరు. దానికోసం క్వశ్చన్ చేస్తే అక్కర్లేని పేర్లు పెట్టకండి. ఫుడ్ జిహాద్ ఉంది, లవ్ జిహాద్ ఉంది, మతాల గురించి ఉంది, అన్నీ ఉన్నాయి. హిందూకి ముస్లింకి పడన మాట వాస్తవం. మనం అటేపు వెళ్ళి జై శ్రీరామ్ అని చెప్పి ఎవడన్నా ధైర్యంగా అని చూడండి, వాళ్ళు ఊరుకుంటారేమో నేను చూస్తాను. అలాంటిది మన గుళ్ళ దగ్గరకు వచ్చి మనకి వాళ్ళకి పడదు అని చెప్పినప్పుడు, ఇలా తెలిసినప్పుడు దేనికి తీసుకొచ్చి ఫుడ్ పెడతారు? ఇలా సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తే రేపొద్దున ఎవడో నిజంగానే వాడు తీసుకొచ్చి మనకి పెడితే అప్పుడు ఏం చేస్తారు మీరు? మతాలతో చూడకండి. ఒక హిందూ రోజుకి 10 మంటలు జరుగుతున్నాయి, 10 మంది పొడుచుకుంటున్నారు, 10 మంది జరుగుతున్నాయి. ఒక మనిషిగా చూడండి. అక్కడ కులాలను ఎందుకు తెస్తారు? ఇప్పుడు క్వశ్చన్ చేస్తామని చెప్పి కులం ఎందుకు తెస్తారు? దానికోసం మత పెద్దలు ఎలా బయటకు వచ్చేస్తారు? దేనికంటే మత పెద్దల మీద గౌరవం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ముస్లిం అనే ప్రతి ఒక్కడు దుర్మార్గుడు కాదు, హిందూ అనే ప్రతి ఒక్కడు మంచివాళ్ళు కాదు. 2 వైపులా ఉంటాయి. మనుషులు అన్న తర్వాత 2 లక్షణాలు ఉంటాయి. ఎంతమంది మన పాకిస్తాన్ యుద్ధంలో పట్టుకుంది? ఎంతమంది బాంబులు పెట్టడానికి ఎన్నెన్నో చోట్ల ఉంటే ఈ పోలీసులందరూ వాళ్ళని పట్టుకుంది? తెలీదా మీ అందరికీ? దానికి తప్పు వచ్చేసిందిరా. పాలకోవాని తప్పంటారా? చిరు వ్యాపారం మీద పడిపోతారా? పొట్టకూడి కోసం 10 రూపాయలు పిల్లలకి ఇచ్చిపోతే ఆ తినే దగ్గర కడుపు నొప్పి వచ్చి వాంతులు మోషన్స్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. పెద్ద స్టార్ హోటల్స్లో తింటేనే ఫుడ్ పాయిజన్ అయిన రోజులు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్లో పెద్ద స్టార్ హోటల్లో తింటే ఫుడ్ పాయిజన్ అయ్యి నేను వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాను.
ఎందుకు కంప్లైంట్లు పెట్టలా? రివ్యూలు పెడతాం, కంప్లైంట్లు పెడతాం, ఈ రోజు తిన్నాం, ఇది ఫుడ్ బాగాలేదు, ఇలా రివ్యూలు ఇస్తున్నాం కదా. ఏంటిది? చాలా తప్పు. అందులోనూ ఏదో ఒక ఛానల్ ఏదో తప్పు చేసేసింది అన్నట్టుగా మాట్లాడద్దు. అందరి కోసం మాట్లాడిన మాట అది. ఆవిడ ఒక్కదానికే పనికొస్తుందా? ఆవిడ ఒక్కదానికే అదేమైనా ఉపయోగపడుతుందా? లేకపోతే అప్పటికప్పుడు ఆవిడ ఏమైనా స్టార్ అయిపోతుందా? అప్పటికప్పుడు ఆవిడకి ఏమైనా ₹1,00,00,000 కలిసి వచ్చేస్తాయా? అందరి కోసం మాట్లాడినప్పుడు అందరి గొంతు కలపండి. నిజమే, కులాల గురించి పక్కన పెట్టి ఫుడ్ అనేది మన అందరికీ మనం సంపాదించుకుంటున్నప్పుడు శుభ్రంగా ఉండాలి అనేది మంచిగా ఉండాలి. అంతేగాని ఫుడ్ విషయంలోకి వచ్చరికి ఆకుకూర రైతు పండించిన ఆకుకూరనే మనం ఒప్పుకోకుండా నలిగిపోతేనే పప్పులో వేసుకోం. అలాంటి పురుగులు పట్టేసింది బన్ను మీద ఫంగస్ వచ్చింది కొనుక్కోమంటే ఎందుకు కొనుక్కోవాలండి? దేనికి కొనుక్కోవాలి? పెట్టుకోమాకండి. ఎందుకు పెట్టుకోవడం? మిమ్మల్ని ముస్లిమ్స్ రావద్దని చెప్పట్లా, మేమే మసీదులకు వచ్చి తాయితులు కట్టించుకుంటున్నాం. రావద్దని ఎవరు చెప్పట్లా. శ్రీశైలం వెళ్దాం అనుకున్నా, శ్రీశైలం వెళ్ళలేకపోయాను, అక్కడికి వెళ్ళలేకపోయానంటే ఒక మనుషులు క్వశ్చన్ చేస్తారు మనం ఫుడ్ తేడా పెడితే అనేది జనంలోకి కాన్సెప్ట్ వెళ్ళిందంటే ప్రతి ఒక్కడు శుభ్రంగా మంచి ఫుడ్ అందించాలనుకుంటాడు. అర్థమవుతుందా? కామెంట్లు పెట్టేటప్పుడు నా నా మాటలు ఏమైనా తప్పుగా అనిపిస్తే దానికి తగ్గట్టుగా పెట్టండి. పెట్టేటప్పుడు బ్యాడ్గా మాత్రం పెట్టద్దు. ఏ ఫుడ్ అయినా సరే, ఎవరు అక్కడ హిందూ అమ్మినా సరే ఆ ఫుడ్ని క్వశ్చన్ చేసే లక్షణం మీకుంది. మనం తినే ఫుడ్ ఎవడు అమ్మినా సరే, హిందూ అవని, ముస్లిం అవని, ఇంకోళ్ళవని క్వశ్చన్ చేసే అధికారం మనకుంది. అర్థమవుతుందా? కుక్కలను తీసుకొచ్చి నాన్ వెజ్లు వండి పెడుతున్నారు, పిల్లులను తీసుకొచ్చి చంపేసి పెడుతున్నారు. అన్నీ మనం చూస్తూనే ఉన్నాం బయట సమాజంలో. ఎలా దొరుకుతుంది? ఎలా ఎందుకు క్వశ్చన్ చేయట్లా? పేపర్లలో దగ్గర నుంచి వేస్తున్నారు. ఎన్నో రోజులు చెన్నైలో ఫుడ్ తినలేదు, నాన్ వెజ్ బిర్యానీలు తినలేదు, అందరూ పిల్లి మాంసంతో వండుతున్నారని. ఎంతమంది హోటల్స్ మీద రైడ్ చేస్తే ఎంతమంది కల్తీ ఫుడ్, కల్తీ కారాలు, కల్తీ నూనెలో ఎన్ని జరుగుతున్నాయి? ఒక్క మనిషిని అనగానే అందరూ బయటకు వచ్చేసేసి పెద్ద ఇదైపోతున్నారు. అక్కడ చిరు వ్యాపారస్తుడు ఎలాగో అక్కడ కూడా కడుపు కట్టుకుని పనులకు వెళ్ళిన వాడు ఆ కడుపు నిండుతుందేమో అని చెప్పి ఒక ₹10 బ్రెడ్ తిందామని చెప్పి వెళ్తున్నాడు. ఆ బ్రెడ్ని మంచిగా అందించమన్నాం, దాంట్లో తప్పేం లేదు. అర్థమైందా?